మనం ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయడానికి ఫంక్షన్ రాయాలంటే ఇలా రాస్తాం. ఈ ఫంక్షన్ని జస్ట్ యాడ్ ఆఫ్ 1 to అని కాల్ చేస్తాం. నేను సేమ్ ఆపరేషన్ని 3 నెంబర్స్కి చేయాలంటే ఫంక్షన్లో ఉన్న పారామీటర్స్ లాజిక్ రెండు చేంజ్ చేయాలి, లేదంటే కొత్త ఫంక్షన్ రాయాలి. అలాగే 4 నెంబర్స్ 5 నెంబర్స్ ఇలా ఎన్ని పారామీటర్స్ పాస్ చేస్తామో మనకే ఐడియా లేనప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ స్టార్ ఆర్క్స్. స్టార్ ఆర్క్స్ అంటే వేరియబుల్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అని. ఇది యూజ్ చేసి మనం ఫంక్షన్కి ఎన్ని వాల్యూస్ అయినా పారామీటర్స్లో పంపొచ్చు వితౌట్ మోడిఫైయింగ్ ద ఫంక్షన్. దీనికోసం ఇక్కడ ఫంక్షన్ పారామీటర్స్లో స్టార్ ఆర్క్స్ అని పెట్టి బాడీలో రిటర్న్ సమ్ ఆఫ్ ఆర్క్స్ అని ఇచ్చాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ని ఎన్ని పారామీటర్స్తో అయినా కాల్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ 1 2 3 4 5 పాస్ చేస్తే 15 వచ్చింది. అలాగే 1 నుంచి 10 వరకు ఇస్తే 55 వచ్చింది. ఇలా ఎన్ని పారామీటర్స్ అయినా పాస్ చేయొచ్చు. ఫంక్షన్ పారామీటర్స్లో స్టార్ ఆర్క్స్ ఎప్పుడు నార్మల్ పారామీటర్స్ తర్వాతే డిఫైన్ చేయాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఏ బి అనేవి నార్మల్ ఆర్గ్యుమెంట్స్. స్టార్ ఆర్క్స్ ఎప్పుడు ఈ నార్మల్ ఆర్గ్యుమెంట్స్ తర్వాతే డిఫైన్ చేయాలి. ఇప్పుడు దీన్ని కాల్ చేసినప్పుడు ఫస్ట్ 2 వాల్యూస్ ఆ నార్మల్ పారామీటర్స్కి అసైన్ అవుతాయి. అలాగే రిమైనింగ్ వాల్యూస్ అన్ని స్టార్ ఆర్క్స్కి యాజ్ ఎ ట్రిపుల్గా అసైన్ అవుతాయి. ఇక్కడ చూస్తే a = 1 b = 2 వచ్చింది. మిగిలిన వాల్యూస్ అన్నీ స్టార్ ఆర్క్స్లో ఉన్నాయి. సో వీటిని సమ్ చేస్తే 52 వచ్చింది. అలాగే ఆర్క్స్ అనే పేరు మ్యాండేటరీ కాదు, దీని ప్లేస్లో మనం ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను స్టార్ డెవ్వే మహబన్ ఇస్తున్నాను. చూసారా, వర్క్ అయింది. బట్ ఆర్క్స్ అని యూజ్ చేయడం రికమెండెడ్. సో బాటమ్ లైన్ ఏంటంటే మనకి ఆర్గ్యుమెంట్స్ కౌంట్ తెలియనప్పుడు ఈ స్టార్ ఆర్క్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో దట్ మన కోడ్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, రీడబుల్గా ఉంటుంది.